హలో అండి, నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ క్లబ్ ఫుట్. సో క్లబ్ ఫుట్ అంటే వంకర కాళ్ళు, ఇంకో మనం మెడికల్లో సిటీఈవి అంటాం, కంజెనిటల్ టాలిపస్ ఈక్వినోవారస్. సో ఇది మనకు పుట్టుకతో వచ్చే ప్రాబ్లము. సో దీన్ని మనము చాలా వరకు రీజన్లెస్ ఇడియోపాథిక్ టైప్ ఉంటుంది, కొన్నిసార్లు వేరే కండిషన్స్ సిండ్రోమిక్ టైప్ ఆఫ్ కూడా ఉంటాయి, మల్టిపుల్ రకాలు ఉంటాయి ఇవి. సో మోస్ట్ కామన్ టైప్ ఇడియోపాథిక్ అంటాము. సో మనము బేబీ డెలివరీ అవ్వగానే మనం గుర్తుపట్టడం, స్క్రీనింగ్ చేస్తే ఆర్థోపెడిక్ సర్జన్తో మనం స్క్రీనింగ్ చేపిస్తే దీన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో వన్స్ ఐడెంటిఫై చేయగానే దీన్ని మనం అంత భయపడాల్సింది ఏం లేదు. మదర్ బేబీ స్టేబుల్ అయ్యాకనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో బిగినింగ్లో మనం ఎంతవరకు వంకర ఉంది, ఓకే, పాదం అనేది ఎంతవరకు వంకర ఉంది అనే దాన్ని బట్టి మనం ప్లాన్ అనేది చేస్తాం, ట్రీట్మెంట్ ప్లాన్. ఫస్ట్ సింపుల్ మైల్డ్ డిఫార్మిటీ ఉంటే మనము ఫస్ట్ కొన్ని రోజులు మనం మదర్ని మ్యానిపులేట్ చేయమని చెప్పి వంకరని కొద్దిగా చక్కగా చేసేటట్టు సలహాలు అనేది ఇవ్వడం చేస్తాము. సో కొన్ని రోజుల తర్వాత డిఫార్మిటీ కరెక్ట్ అవ్వట్లేదంటే మనం దీనికి సీరియల్ కాస్టింగ్ అంటాం, పాన్సెట్టి మెథడ్ అని. సో ఇది కామన్గా మనం వరల్డ్ వైడ్ వాడుతున్న మెథడ్. సో దీంట్లో సీరియల్ కాస్టింగ్లో ఏం చేస్తామంటే వీక్లీ వైజ్ డిఫార్మిటీ ఏదైతే ఉందో దాన్ని మనం స్టేజ్ వైజ్గా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో వీక్లీ క్యాస్ట్ అనేది మనం మారుస్తూ ఉంటాము. సో అలా మనం ఒక 4 to 6 వీక్స్కి డిఫార్మిటీ అనేది దాదాపు కరెక్ట్ అవుతుంది. ఒకవేళ అప్పటికి కొద్దిగా మనకి వెనకల సైడ్ ఉన్న టెండో అకిలీస్ అంటాము, అదేమన్నా టైట్ ఉన్నట్టు అనిపిస్తే దాన్ని చిన్నగా నీడిల్తో కానీ బ్లేడ్తో కానీ రిలీజ్ చేయడం వల్ల మనం మ్యాక్సిమం కరెక్షన్ పొందొచ్చు. సో వన్స్ మనము డిఫార్మిటీ కరెక్షన్ వచ్చిన తర్వాత మనం కొన్ని ఇయర్స్ 3 to 4 years మనం మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. సో మెయింటెనెన్స్లో ఏం చేస్తామంటే బ్రేస్ అంటాం, డెనిస్ బ్రాన్ స్ప్లింట్ అని చెప్పి ఈ స్ప్లింట్స్ వాడడం, బ్రేస్ వాడడం చేయడం వల్ల మనం మెయింటెనెన్స్ చేయడం అనేది చేయాలి. సో ఈ మెయింటెనెన్స్లో ఏంటంటే ఫస్ట్ 3 months కరెక్షన్ పొందిన తర్వాత 3 months వరకు 24 hours మనం ఈ బ్రేస్ అనేది వాడడం చూస్తాము. సో 24 hours అన్నప్పుడు ఇబ్బంది అయితే స్నానం చేసేటప్పుడు కానీ కొన్ని అవర్స్ 1 hour అట్లా మనం పక్కకు పెట్టచ్చు, కానీ మ్యాక్సిమం వాడాలి. సో ఆఫ్టర్ 3 months 10 to 14 hours అంటే బేబీ నిద్రపోతున్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు మనం పెట్టుకోవడం అనేది చేయాల్సి వస్తుంది. మిగతా టైంలో నడుచుకోవచ్చు. సో అలా మనం 4 years వరకు మనం మెయింటెనెన్స్ చేస్తే మనం మళ్ళీ డిఫార్మిటీ అనేది మ్యాక్సిమం మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. సో ఒక 5 to 10% వాళ్ళలో మనకి మళ్ళీ రికరెంట్ రావడం కానీ రెసిస్టెంట్ ఉండడం అలాంటివి ఉంటే, సో ఏదైతే మజిల్స్ టైట్ ఉన్నాయో అవి సాఫ్ట్ టిష్యూ రిలీజ్ ప్రొసీజర్స్ కానీ బోనీ ప్రొసీజర్స్ ఆస్టియోటమీ చేయడం అనేది చేస్తాం. సో ఈ క్లబ్ ఫుట్ అనేది అంత భయపడే ప్రాబ్లం కాదు. ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేయగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 90% రికవరీ వస్తుంది. ఒక 5-10% రెసిస్టెంట్ ఉంటే అలాంటి వాటికి మనం ప్రొసీజర్లు చేయడం చేస్తాం. థ్యాంక్ యూ.